మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది మూడవసారి. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, గడ్కరీ, సీఎం చంద్రబాబుతో సహా 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. देवेंद्र, सरिता, गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పలువురి పేర్లు తెర మీదకి రావడం ఉత్కంఠం రేపింది. ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరుని ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. మిత్రధర్మాన్ని పాటిస్తూ బీజేపీ అధిష్టానం షిండే, అజిత్ పవార్లకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అజిత్ పవార్ బాధ్యతలపై బుధవారమే ఓ స్పష్టత వచ్చినప్పటికీ షిండే డిప్యూటీ సీఎంగా పదవికి అంగీకరిస్తారా లేదా అన్న దానిపై చివరి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. దీనిపై శివసేన అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.